హలో ఆల్, ఈరోజు మన రెసిపీ బ్యాచిలర్ స్టైల్ చికెన్ ఫ్రై. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. ఒక మసాలా ప్రిపేర్ చేసుకుంటే చాలు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 స్పూన్స్ ధనియా సీడ్స్, 1 స్పూన్ సోంపు, 4 ఇలాచీ, 7 to 8 లవంగాలు, 1/2 ఇంచ్ చెక్క, స్టార్ ఆనస్, ఒక 7 నుంచి 8 జీడిపప్పు, 1 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ ఫస్ట్ పౌడర్ లాగా వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్ కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇది మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సాఫ్ట్గా చేసుకోవాలి. ఈ పేస్ట్ని సైడ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ 1/2 kg చికెన్ని నీట్గా 2 to 3 టైమ్స్ వాష్ చేసి తీసుకుంటున్నాను. పీసెస్ అనేవి మీడియం సైజులో ఉండాలి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 4 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఆనియన్స్ అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయ్యాక మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు మనం ఈ చికెన్ని కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ అయ్యాక మనం ఇందులోకి లివర్ పీసెస్ యాడ్ చేసుకున్నాం. ఈ లివర్ అనేది ఫస్టే యాడ్ చేస్తే రబ్బర్ లాగా అయిపోతుంది ఓవర్ కుక్ అయ్యి. అందుకు ఒక 5 మినిట్స్ అయ్యాక ఈ లివర్ యాడ్ చేసుకోవాలి. ఈ లివర్ ఉడకడానికి పెద్ద టైం ఏం పట్టదండి. చికెన్లో ఇంకొక 20% వాటర్ మిగిలాక అందులోకి మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. మరి పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోకూడదు. ఇక్కడ మసాలా పేస్ట్ అనేది వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ పేస్ట్ అంతా బాగా కుక్ చేసుకోవాలి. మన కుక్ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే మనం ఫ్రై చేసుకున్న ఈ మసాలా నుంచి ఆయిల్ అనేది ఇలా పైకి రిలీజ్ అవుతుంది. అప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా పేస్ట్ ఉంటే అది యాడ్ చేస్తున్నాను. ఇందులోకి ఒక 3 స్ట్రైట్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు వేసుకోవాలి. ఇలా లాస్ట్లో వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి 2 to 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీ కారంకి తగ్గట్టు వేసుకోండి. ఇది కూడా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరొక 3 to 4 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై అనేది మీకు గ్రేవీగా కావాలంటే ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. లేదు ఇంకా రోస్ట్ కావాలన్నా కూడా డ్రై కావాలన్నా ఇంకొద్దిగా ఎక్కువ రోస్ట్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 చెక్క నిమ్మరసం వేసుకొని పుదీనా, కొత్తిమీర, 1 స్పూన్ కస్తూరి మేతి యాడ్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇది చపాతీలోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.